ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జరగబోయే దాన్ని దేవుడు ఎందుకు చెబుతాడో తెలుసా? అలా జరుగుతుందని చెప్పడం, ఆ జరగబోయే ప్రమాదం నుంచి నువ్వు తప్పింపబడ్డానికే చెబుతాడు. అవి నినేవే పట్టణాన్ని లేపేస్తానన్నాడు, ముందుగా ఎందుకు ప్రకటన చేయమన్నాడు? నాశనం చేద్దామనా? కాదు, చివరగా ఒక అవకాశం ఇచ్చేద్దాం వాళ్ళకి. నాశనం చేసే ముందు ఈ ప్రకటన ఒకవేళ వెళితే ఇంకా ఈ కొన్ని రోజుల్లో నాశనం చేయాలనుకున్నాడు దేవుడు అనుకుని ఆ ప్రకటన వెళ్తే వాడు బ్రతుకులు మార్చుకుంటారేమో అవకాశం ఇస్తుంటాడు దేవుడు. ఫ్యూచర్ ఏంటంటే నిజంగా నాశనం చేయాలి దాన్ని, కానీ ముందుగానే చెబుతూ ఉంటుంటాడు. సొదొమ గొమొర్రాకి అదే పరిస్థితి పట్టింది. లోతు ప్రతి దినము బాధపడుతూ చెప్తే ఉండిపోటట, వినేవారు కాదు వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి నోవహు విషయంలోనే అదే జరిగింది. చెబుతూ ఉంటుంటారు, నాశనానికి ముందు చెబుతూ ఉంటుంటారు. మన బ్రతుకులు కూడా నాశనానికి వెళ్ళిపోయి ముందు చెబుతుంటాడు దేవుడు, రే నీ బ్రతుకు ఇదిగో నాశనానికి వెళ్ళిపోతుంది, నీ ఫ్యూచర్ ఇది, పూర్వ మంది నేను ఫిక్స్ చేశాను, ఆ లిస్టులోంచి తప్పింపబడడానికి ఈ మాటలు నీకు చదివి వినిపిస్తున్నాను. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ క్యారెక్టర్ నీ దగ్గర ఉందా? వదిలేదాన్ని.